సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టును మరింత గడువు కోరారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ కేసులో ఎమ్మెల్యేల విచారణకు గడువు పెంచాలని కోరారు. 2 నెలల సమయం కావాలని స్పీకర్ తరపు లాయర్లు సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేలను విచారించామని, మిగతా ఎమ్మెల్యేలను విచారించడానికి మరో 2 నెలల సమయం కోరారు స్పీకర్ తరపు లాయర్లు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టును మరింత గడువు కోరారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ కేసులో ఎమ్మెల్యేల విచారణకు గడువు పెంచాలని కోరారు. 2 నెలల సమయం కావాలని స్పీకర్ తరపు లాయర్లు సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేలను విచారించామని, మిగతా ఎమ్మెల్యేలను విచారించడానికి మరో 2 నెలల సమయం కావాలని కోరారు స్పీకర్ తరపు లాయర్లు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, 2 నెలల సమయం ఎందుకు కోరినట్లు? ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ రోజుతో గడువు ముగిసింది. దీంతో మరొక 2 నెలల గడువు కావాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు స్పీకర్. ప్రస్తుతానికి సంబంధించి 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ పూర్తయింది. ఇంకా 6 ఎమ్మెల్యేల విచారణ చేయాల్సి ఉంది కాబట్టి 6 ఎమ్మెల్యేల విచారణ కోసం మరొక 2 నెలల సమయం కావాలంటూ కూడా సుప్రీంకోర్టును స్పీకర్ కోరినట్టు తెలుస్తుంది. స్పీకర్ తరపున న్యాయవాదులు ఈ అంశానికి సంబంధించి విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. అది సుప్రీంకోర్టు అనుమతిస్తుందా లేదా? గతంలో జూలై 31న 3 నెలల సంబంధించిన సమయంలో ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పీకర్ని ఆదేశించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకరు 4 ఎమ్మెల్యేల విచారణ చేపట్టారు. 2 దఫాలుగా కూడా విచారణ ముగిసింది. మిగతా 6 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణకు సంబంధించి ఇంకా షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఆ షెడ్యూల్ విషయంలో ఎప్పుడెప్పుడు ఈ 6 ఎమ్మెల్యేల విచారణ చేపడతామనే దానికి సంబంధించి కూడా కొంత సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. స్పీకర్ తరపున న్యాయవాదులు అయితే మరొక 2 నెలల సమయాన్ని అయితే కోరారు. సుప్రీంకోర్టు దానికి పర్మిషన్ ఇస్తుందా లేకుంటే తక్కువ సమయం ఇస్తుందా అనేది చూడాలి. ఓవరాల్గా అయితే 2 నెలల సమయంలో ఈ యొక్క మిగతా 6 ఎమ్మెల్యేల విచారణ కూడా పూర్తి చేస్తామంటూ కూడా స్పీకర్ తరపు న్యాయవాదులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 10 మంది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో 10 మందికి స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పటికీ 8 మంది ఇప్పటివరకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఇచ్చిన 8 మందిలో 4 విచారణ పూర్తయింది. మిగతా 4 విచారణ ఇంకా జరగాల్సి ఉంది. ఆ రిప్లై ఇవ్వని మిగతా ఎమ్మెల్యేల విషయంలో కూడా ఏం చేయాలని దానిపైన కూడా స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాకేష్, గతంలో విచారించినటువంటి 4 ఎమ్మెల్యేల విచారణ ముగిసినట్లేనా? ఎస్, దాదాపుగా విచారణ పూర్తయింది. ఎందుకంటే స్పీకర్ తరపున సంబంధించి వాదనలకు సంబంధించి అటు పిటిషన్ వేసిన ఎమ్మెల్యేలు అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఇద్దరి వాదనలు కూడా స్పీకర్ విన్నారు. ఎట్ ది సేమ్ టైం అఫిడవిట్లు కూడా ఇద్దరి తరపున తీసుకోవడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఇద్దరి తరపున ఉన్న అడ్వకేట్ల వాదనలు కూడా స్పీకర్ విన్న నేపథ్యంలో ఓవరాల్గా మొత్తం కూడా క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. కాబట్టి దీనికి సంబంధించి విచారణ పూర్తయినట్టుగా ఈ 4 ఎమ్మెల్యేల విషయంలో కొంత సంబంధించి పూర్తయినట్టుగా ప్రకటించకపోయినప్పటికీ మిగతా ఎమ్మెల్యేల షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేల విచారణ పూర్తయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.